సినిమా ఇండస్ట్రీ కూడా టెక్నికల్ టీం అంతా కూడా చచ్చిపోద్దన్నా. మీరు టెక్నీషియన్స్ అందరూ కూడా మీరు ఒక సినిమా తీస్తారు, కానీ మీరు సంవత్సరానికి 4-5 సినిమాలు తీయకపోతే టెక్నీషియన్స్ ఏమైపోతారు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమైపోతారు? వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అన్న సినిమా పెద్దలందరూ కూడా. సంవత్సరానికి ఒక సినిమా మీరు తీస్తే ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా 4 సినిమాలు తీస్తే 5 సినిమాలు తీస్తే అందరూ కలిసి మరి క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న నటులు భోజనం ఎట్లా? టెక్నీషియన్స్కి భోజనం ఎట్లా? భోజనం ఎవడ పెడతాడు? ఇదొక వ్యసనం లాంటిది. దీనికి అలవాటు పడ్డాడు, దీనికి తప్పితే ఇంకో పనికి వెళ్ళలేడు. ఇవన్నీ చర్చ వచ్చినాయి. మీరందరూ 4 సినిమాలు చేస్తే బాగుంటుంది ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి కనీసం అని చెప్పారు కదా, మాట్లాడుకున్నాం కదా. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు కదా. మీరందరూ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టుకోమని చెప్పాడు కదా చిరంజీవి గారు. విశాఖపట్నంలో, రాజమండ్రిలో, కర్నూలులో, తిరుపతిలో ఒక్కొక్క స్టూడియో ఏర్పాటు చేద్దాం, ఒక్కొక్క ఫ్లోర్ కడదాం. మీరందరూ గవర్నమెంట్ నేను స్థలాలు ఇస్తాను, మీరు ఒక్కో చోట ఒక్కొక్క స్టూడియో కట్టండి, అంటే ఫ్లోర్ కట్టండి, షూటింగ్లు చేసుకుందాం. మీరు కాపురాలు కూడా వైజాగ్కి రండి అని చెప్పని జగన్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాడు కదా. వెంటనే చిరంజీవి గారు స్పందించి స్థలం కూడా కొనుక్కున్నారు కదా. ఏమాట కాబట్టి చిరంజీవి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పట్ల సోదర వాత్సల్యం, తమ్ముడు వాత్సల్యంతో ఉండేవారు. ఆ రోజు ఉన్నారు. ఈయన కూడా నా అన్న అన్నట్టుగానే ఆయన కూడా ఉన్నారు. ఇన్వైట్ చేయగానే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఇద్దరు కలిసి స్థలం కొనుక్కున్నారు వైజాగ్లో. గవర్నమెంట్ ఇచ్చేదే ఉందిలే, మనం కొనుక్కుందాం, ఊరికి ఎవడో ఒకటి మాట అంటాడు, చిన్న చిన్న వాళ్ళకి స్థలాలు వస్తే పర్లేదని అని చెప్పి చిరంజీవి గారు స్పందించారు. ఇంత గొప్పగా సినిమా ఇండస్ట్రీ పట్ల నారా చంద్రబాబు నాయుడు గారు సినిమా వాళ్ళని వాడుకోవటం తప్పితే ఏనాడన్నా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడ్డా? నాడు రాజశేఖర రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే, సినిమా ఇండస్ట్రీని వాడుకోవటం తప్పితే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉపయోగపడ్డాడు సినిమా ఇండస్ట్రీకి అని అంటున్నాను. సినిమా వాళ్ళని ప్రచారానికి వాడుకోవటం, సినిమా వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు తయారు చేయడానికి వాడుకోవటం తప్పితే ఏ రోజు ఏం జరిగింది? నాడు తండ్రి కానీ నేడు కొడుకు కానీ సినిమా ఇండస్ట్రీకి అండగా నిలబడితే ఇంత కామినేని శ్రీనివాసును బాలకృష్ణ కలిసి ఇంత అసహ్యంగా మాట్లాడతారా? ఇంత నీచంగా మాట్లాడతారా? మరొకసారి చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇట్లాంటి పాపాత్మల నోళ్ళు మూయించడానికి, నోట్లో గడ్డి పెట్టడానికి మీరు ఇండియాలో లేకపోయినా విదేశాల నుంచి స్పందించి మీరు పెద్ద మనసుతో మీరు ఉత్తరం రాసినందుకు, ఈ ప్రపంచానికి జరిగిన నిజాల్ని తెలియచెప్పినందుకు మరొకసారి ఆయనకి జగన్ గారి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను.